వంశీ బాగా అభితే గల్లది నిన్న స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా జిల్లా ప్రగతి నివేదిక సందేశం ఏదైతే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతే ప్రసంగం చేయడం జరిగిందో, అంటే వాస్తవంగా అంటే కేవలం అధికారులు ఏదైతే ఇది సిద్ధం చేసిన నివేదికను చదివినట్టు కనబడుతుంది తప్ప ఇది మంత్రి గారు వాస్తవాలు పరిశీలించి ప్రసంగం చేసినట్టుగా నాకు కనబడటం లేదు. వాస్తవాలు పరిశీలించి ప్రసంగం చేసినట్టయితే ఈ విధంగా ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎందుకంటున్నా ఇప్పుడు ప్రధానంగా ఈ కోవిడ్-19 వైద్య సదుపాయాలకు సంబంధించి కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందింపజేయడం జరిగింది అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే, అంటే ఈ రెండవ దశ కోవిడ్-19 సందర్భంగా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రం, అందులో కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఇంత ఆందోళనకు గురైంది కదా అని చెప్పంటే మనం ఊహించలేమని చెప్పంటుండే. వాస్తవంగా నిరుపేద వర్గాల ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నమైపోయింది. వీళ్ళ కనీసం ఊరుకు 10 మంది అని చనిపోయింది. యావరేజ్ ఊరుకు 10 మంది అయినా చనిపోయింది. ఊరు 10 మంది చనిపోతే నియోజకవర్గానికి కనీసం ఒక 1000 మంది అయినా అసూలు బాసుంటామని చెప్పండి. మొత్తం రాష్ట్రంలో కనీసం 1,00,000 మంది ఈ కోవిడ్-19 వ్యాధిని పడి అసూలు బాసుంటారని చెప్పండి. అంటే చికిత్స సదుపాయాలకు సంబంధించి వీళ్ళు మనం పొరుగు రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో పోల్చుకున్నా, ఇక దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కానీ ప్రభుత్వ పరంగా కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మినహా ఏ విధమైన వైద్య సదుపాయం అందింప చేయలేని రాష్ట్రం కొంచెం తెలంగాణ రాష్ట్రం అనుకుంటానే. ఆరోగ్యశ్రీలో కవరేజ్ లేదు. అంటే ప్రధానంగా నిరుపేద వర్గాలకు సంబంధించి ఏ కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయం అందింప చేయడం జరుగుతుందని చెప్పి మనం భావిస్తామో, ఆ ఆరోగ్యశ్రీలో ఈ కోవిడ్-19 చేర్చలేకపోవటం ఇది నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పండి. కాదు, జాతీయ స్థాయిలో అమలు చేయబడుతున్నటువంటి ఆయుష్మాన్ భారత్ వీళ్ళ ఆరోగ్యశ్రీ అయినా ఆయుష్మాన్ భారత్ అయినా కానీ ఇలా ప్రభుత్వ నిధులతో చేపట్టబడుతున్నటువంటి కార్యక్రమం. నిరుపేద వర్గాల వైద్య సదుపాయం నిమిత్తము ప్రభుత్వ నిధులతో చేపడుతున్న కార్యక్రమం. దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో నీకు ఆరోగ్యశ్రీలో చేర్చబడలేదు, ఆయుష్మాన్ భారత్ తెలంగాణ రాష్ట్రంలో అమలు లేదు. అంటే చివరికి వీళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే కోవిడ్-19తో అసలు బాసినటువంటి వారి కుటుంబాలను ఆదుకోవటానికి కొరకు ఆర్థిక సదుపాయం కల్పించాలని చెప్పని ఏదైతే కార్యక్రమాన్ని ప్రకటింపజేయడం జరిగిందో, అందులో నమోదు చేసుకోవడానికి కొరకు కూడా అవకాశం లభించలేని చెప్పంటున్నాయి. వీళ్ళు ప్రతి ఊరికో డాక్టర్ నియామకం అయ్యేటట్టు చేస్తా అని చెప్పాను. సంతోషం, మీ వెల్కమ్. మీరు కోవిడ్ ఆరంభ సందర్భంగా గౌరవ సీఎం గారు ఏదైతుందో 50,000 మంది వైద్య నిపుణులు, డాక్టర్సే కానీ సపోర్టింగ్ స్టాఫే కానీ నియామకం చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నది. అంటే ఆ ప్రక్రియ అనేది ఇంకా చేపట్టబడలేదు. ఇవల్ల
అంటే సాధారణంగా మన ఏ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా అమలు చేయబడుతుందని మరి గొప్పగా పేర్కొనబడేటువంటి అమ్మ ఒడి, మరి ఏ మగ శిశువు జన్మిస్తే 12,000, ఆడ శిశువు జన్మిస్తే 13,000 లబ్ధి పొందే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని అమలు చేయి తలపెట్టడం జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పని భావించడం జరిగిందో, దానికి సంబంధించి 1 ఏప్రిల్ 2020కి వెళ్ళి 1 ఏప్రిల్ 2020కి వెళ్ళి అసలు ఈ అమ్మఒడి కార్యక్రమం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మన ఒక్క జిల్లాలోనే దాదాపు 7 కోట్ల రూపాయలు గర్భిణులకు సంబంధించినటువంటి 22,567 గర్భిణులకు సంబంధించి ఆడబిడ్డలు దాదాపు 7 కోట్ల రూపాయల నిధులు ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం విడుదల చేయక వీళ్ళ గర్భిణులను కూడా శోకానికి గురి చేసేది ప్రభుత్వం చెప్పి ఏదైతుందో ఇవన్నీ కూడా బికాజ్ యువర్ ఇన్ ది క్యాబినెట్, time to time you have to take it to the notice of the chief minister or to the concerned department and to get release the money. ఆ విధమైనటువంటి చర్యలు ఏమి చేపట్టకుండా వీళ్ళు కేవలం మరి ఇవాళ ఆర్భాటంతో ప్రసంగం చేయడంతోనే సరిపోదని చెప్పి అంటున్నాను. ఇవాళ మీరు పల్లె ప్రగతి, ఎస్ రియల్లీ పల్లె ప్రగతి, వైకుంఠ ధామాల నిర్మాణమే కానీ, డంపింగ్ యార్డ్సే కానీ చేపట్టబడ్డాయి మన రాష్ట్రంలో, కాదని కాదు చెప్పండి. కానీ డంపింగ్ యార్డ్సే కానీ, వైకుంఠ ధామాలే కానీ ఇవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబడ్డటువంటి ఎన్ఆర్ఈఎస్ నిధులతో నిర్మాణం చేపట్టబడ్డాయి చెప్పండి. దాని పర్యవేక్షకులైనటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్, క్షేత్రస్థాయి సహాయకులు అని చెప్పి అంటున్నారు. ఇందులో 90% అండ్ ఏబో దళితులు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా హుజురాబాద్ కేంద్రంగా ఇలా దళిత బంధు అని చెప్పి పెద్ద ఆర్భాటంగా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. దళిత సంక్షేమం నిమిత్తం అని చెప్పంటున్నారు. ఏ దళిత సంక్షేమం నిమిత్తం మీరు దళిత బంధు కార్యక్రమాన్ని దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు ఆరంభిస్తున్నారని చెప్పని పేర్కొంటున్నారో, అదే దళితులకు సంబంధించినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్స్ గ్రామ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబడుతున్నటువంటి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనుల పర్యవేక్షకులు 7,500 మంది. 7,500 మంది, అవుట్ ఆఫ్ విచ్ మోర్ దాన్ 90% ఆర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పండి. తొలగించడము ఇది సమంజసమేనని చెప్పంటున్నాయి. వీళ్ళ పశు వైద్య గురించి పేర్కొంటున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయానికి అనుబంధంగా మనం ఏదైతుందో పశు వైద్యం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ పశు వైద్యానికి సంబంధించి ఇవాళ కేవలం ఒక మన జిల్లాని తీసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ 196 పోస్టు 87 పోస్టులు ఆర్ వేకెంట్. 196 పోస్టులకు 87 పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అంటే 40% ఆఫ్ ది పోస్ట్ ఇన్ ది డిస్ట్రిక్ట్ మీ పశు వైద్య శాఖకు సంబంధించిన పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మరి ఏ విధంగా మీరు బాధ్యతలు నిర్వర్తింపజేయగలుగుతారు? మీరు మిల్క్ ఎనిమల్స్, పాడి పశువులు కల్పిస్తున్నాం దళితులకు, బలహీన వర్గాలకు. సంతోషం నాయన, స్కీమ్ ఈజ్ రియల్లీ మంచి స్కీమ్. ఇదే పాడి పశువులకు సంబంధించిన పథకం వీళ్ళ గౌరవ మంత్రి గారు ఏదైతుందో పరిశీలించాలని చెప్పి అంటున్నాను. చనిపోయినటువంటి పాడి పశువుల స్థానే భర్తీకి ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నిధులు విడుదల చేయబడి దాదాపు 130-140 పాడి పశువులు ఫర్ ది లాస్ట్ 2.5 years గ్రౌండ్ చేయబడలేదు చెప్పారు. ఫర్ ది లాస్ట్ 2.5 years ఇన్సూరెన్స్ కంపెనీతో డబ్బులు విడుదల చేయబడి కలెక్టర్ ఖాతాలో జమ చేయబడి అమలు చేయబడలేదని చెప్పండి. నిరుపేద వర్గాల సంక్షేమ పట్ల మీరు ఏమైనా నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో మీరు ఆలోచిస్తున్నారా?
ఆ 30 ఎకరాలు మిత్తిగట్ట 15,000 అవుతుంది కానీ మిత్తిగట్ట అవుతుంది అంటూ నేనేమంటున్నా గొర్రెలు వాడు గొర్రెలకు యాదవులు గొర్రెల కాపర్లు కాబట్టి ఏదైతున్నదో వాళ్ళు గొర్రెలు దాన్ని సాకుంటారు కాబట్టి నేను 2 పిల్లలు పుడితే 3 పిల్లలు పుడతాయని చెప్పి అంటున్నాను. ఇలా మంత్రి గారు ఏదైతుందో ఇలా మీరు మిల్క్ ప్రొడ్యూసర్కి ఏదైతుందో వీళ్ళు ప్రత్యేకంగా వాళ్లకు ప్రతి లీటరు 4 రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం అని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి లీటర్కు 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాం అని చెప్పండి. ఇదే కరీంనగర్ పాల సేకరణకు సంబంధించినటువంటి ఒక మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఇవాళ కరీంనగర్ జిల్లా అరుస్టువాయిల్ యూనిట్ అంటే జగిత్యాల కానీ కరీంనగర్ కానీ ఇవన్నీ కలిపి చేస్తుంది కదనే. గడిచిన 2.5 సంవత్సరాలుగా 4 రూపాయలు విడుదల చేయబడలేదే. మంత్రి గారు చెప్తూ తెలియదు మన దగ్గర. కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఒక డైరీ పాల సేకరణ పాలు పోసినటువంటి ఒక రైతులకు రావాల్సింది వీళ్ళు మిల్క్ ఇన్సెంటివ్ ఏదైతే లీటర్ 4 రూపాయలు ఇస్తామని చెప్పి అంటుండ్రో కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటికి 1 రూపాయి రాలేదే. దాదాపు 70 కోట్ల రూపాయలు పెండింగ్ పడి ఉన్నాయి. 60 నుండి 70 కోట్లు పెండింగ్ పడి ఉన్నాయని చెప్పండి. ఏంటి అసలు ఏంటి మీ పర్యవేక్షణ ఏంటి? నీ మెడికల్ అండ్ హెల్త్ మీద మీ రివ్యూ ఏంటి? ఎనిమల్ హస్బెండరీ మీ రివ్యూ ఏంటి? ప్రసంగాలే కాదు కదనే, పథకాల పర్యవేక్షణ కూడా ప్రధానంగా చెప్పంటాను నేను. ప్రభుత్వ విధానాలు ఒకవైపు ఎత్తే విధానాల అమలు బాధ్యత ఏదైతుందో స్థానిక మంత్రిపై ఉంటుంది. పథకాల అమలు పర్యవేక్షణ స్థానిక మంత్రిపై ఉంటుందని చెప్పంటాను నేను. అమలు పర్యవేక్షణ లోపాన్ని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను మండల హార్టికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్సే అవుట్ సోర్సింగ్ లో పనిచేసేటటువంటి 500 మందిని కేవలం వేతనాలు చెల్లించలేక వాళ్ళ ఉత్తర్వులు పేర్కొన్నారు. వాళ్ళ ఉత్తర్వులు తొలగింపు ఉత్తర్వులు పేర్కొన్నారు. వేతనాలు చెల్లించలేక తొలగిస్తున్నామని చెప్పారు. అంటే ఇదే మన ప్రగతి? ఇదే మన ప్రగతి? హౌసింగ్ బోర్డు అనేది ఇంకా ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా. రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు గడిచింది. 8వ బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాయి. ఈ 7 సంవత్సరాలలో ఇండ్ల నిర్మాణం పూర్తి చేయబడ్డాయి 1072 ఇండ్లు అంటాయి. 7 సంవత్సరాలలో జగిత్యాల జిల్లాలో నిర్మాణం పూర్తి చేసుకోబడ్డ ఇండ్లు 1072. ఇక చెప్పబోయే ప్రగతి. పంపిణీ చేయబడ్డాయి 447. మొత్తం జగిత్యాల ఇది మంత్రి గారి నివేదిక, నేను చెప్పేది కాదు. సారీ, ఆయన నేనేదో రాజకీయంగా మాట్లాడుతున్నాను అనుకున్నాను. మంత్రి గారి నివేదికలో పేర్కొని చెప్తారు బాబు. నేను ఇలా నియోజకవర్గానికి 5,000 ఇండ్లు కడితే ఊరికి 50 ఇండ్లు కట్టచ్చున్నాయి. ఊరికి 50 ఇండ్లు కట్టచ్చున్నాయి అంటున్నాను. శాశ్వతంగా కుటుంబాన్ని ఏదైతున్నదో నువ్వు స్థిరపరచగలుగుతావు అని చెప్పండి. వాళ్ళు 30,000 కోట్లు ఏదైతుందో దారి మళ్లింపు చేసి దళిత ద్రోహిగా చెప్పండి. దళిత ద్రోహిగా, దళిత బంధు కాదు, దళిత ద్రోహిగా చరిత్ర నిలిచిపోతూ ఉంటున్నా నేను. ఇవాళ నిజంగానే ఎవరైనా ఎస్సీ మా బండిశేఖర్ అటువంటి కోర్టుకు పోయినట్టయితే వీళ్ళ గవర్నమెంట్ ఇంపీచ్ చేయొచ్చు అని చెప్పంటున్నాను నేను. దళితులకి ఎవరైనా కోర్టుకు పోయి మా నిధులు వెచ్చించకుండా క్యారీ ఫార్వర్డ్ చేసిండు, ఆన్ టైం లోపల మా నిధులు వెచ్చించినట్టయితే మేము బాగుపడదు, ఆర్థిక పురోగతి పొందుతాం అని చెప్పని ఎవరైనా కోర్టు పోయినట్టయితే గవర్నమెంట్ ఇంపీచ్ చేస్తారు అంటారు. ఇంపీచ్ ఏమయ్యా? ప్రకటనలు ప్రసంగాలతో మీరు ఏదైతుందో మరి కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయని చెప్పాను కూడా ఎట్లా అని చెప్పంటున్నాను నేను. మనం కేవలం వర్షాకాలం ఖరీఫ్కు సంబంధించి 25 టీఎంసీని ఎస్ఆర్ఎస్లో ఆదా చేసుకునే అవకాశం ఉండే మనకు. కేవలం పాలకుల నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏదైతుందో వాళ్ళ ఎస్ఆర్ఎస్పి ఎల్ఎండి ఎగో భాగం అంటే మన జగిత్యాల జిల్లా. ఎల్ఎండి ఎగో భాగం అంటే మన జగిత్యాల జిల్లా అప్ టు D59. నీకు మిగిలిన కింది భాగం అంటే ఇప్పుడు దీంతో కవరేజ్ పెగడపల్లి, గొల్లపల్లి, వెల్గటూర్, ధర్మారం ఇవన్నీ కవరేజ్ వస్తాయి. మంత్రి గారి కాన్సెన్స్ మొత్తం వస్తుందా? ఎక్సెప్ట్ ధర్మపురి
మిగతా 4 మండలాలు కిందికి పోతాయి, అవి భారం తగ్గుద్ది. మీ రోలవాగు అటు వేయింది, లింక్ కెనాల్ ఇటు వేయింది, మెట్టిపల్లి ఇబ్రహీంపట్నం సదర్మట్ ఒక బ్యారేజ్ కడతా మొదలుపెట్టిందా. మెట్టిపల్లి అంతా 600 కోట్లు ఎంతో, అది టోటల్ సదర్మట్ బ్యారేజ్. హరీష్ రావు గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉండగా ఫౌండేషన్ వేసిందా. 3 ఏళ్ళ కిందనే వేసిండు. అటు మంత్రి వేయండు, ఇరిగేషన్ శాఖ సదర్మట్ ఏదైతుందో వాళ్ళు నడవంతరం ఇడిచిపెట్టి విక్కింది. అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను ఇప్పుడు మన పాపం ఆ కత్రాపూర్ మేడిపల్లి సూరమ్మ చెరువు, కత్రాపూర్ మేడిపల్లి సూరమ్మ చెరువు అది 120 కోట్లు, అది నిధులు విడుదల చేయబడలేక ఏదైతుందో అది అటైపోయింది. చూడండి దయచేసి, జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఒక రోడ్ల వాగుతులు మొదలెట్టుకొని లింక్ కెనాలే కానీ, సదర్మటే కానీ, సూరమ్మ చెరువుకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సిస్టమే కానీ, కొడిమేల మండలం పోతారం మత్తడి ఎత్తు పెంచడం, వియర్ ఎత్తు లేపేది ఉంది, మొత్తం 5 మీటర్లు 2 మీటర్లు కట్టి ఇంకా 3 మీటర్లు కట్టాలి. అది ఇప్పుడు మొత్తం కింద కాలువలు తవ్వింది, అది ముట్టేదికి. ఇదేనా మీ ప్రగతి? నేను నిన్న చూద్దాం మంత్రి గారు ఏం చెప్తున్నా అని చెప్పి పనాడు వచ్చి నేను ఈ పుస్తకం చూసినాక నా పని అయిపోయిందని చెప్పి పట్టుకుని వచ్చాను. నేను దయచేసి మంత్రి గారికి ఏదైతే సమీక్షించండి. కేవలం ప్రసంగాలతో సరిపెట్టడం కాదు, జిల్లాకు సంబంధించినటువంటి ఒక వైద్య ఆరోగ్య శాఖకి మొదలెట్టుకొని, పశు వైద్య శాఖకి మొదలెట్టుకొని, హార్టికల్చర్ శాఖతో పట్టుకొని, మీ హౌసింగ్, మీ డబుల్ బెడ్రూమ్ హౌసింగే కానీ, ఫీల్డ్ అసిస్టెంట్స్, డిఆర్డిఏ, పాపం ఈ చలిగేలో ఒక దళిత సోదరుడయా పుట్ట గంగారాజం అని చెప్పని 2018లో శాంక్షన్ అయింది, 19లో గ్రౌండ్ అయింది. ఇలా ఇండస్ట్రీ మేనేజర్ మాట్లాడితే ఎస్సీకి సంబంధించి షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించింది ఓన్లీ టిల్ 2018 సబ్సిడీస్ ఫర్ రిలీజ్డ్. 2019కి వెళ్ళి ఏదైతుందో ఇలా టిఎస్ఐ పాస్ అన్నాడు కదా, టిఎస్ఐ పాస్ ఇది టిఎస్ఐ పాస్కు సంబంధించింది. టిఎస్ఐ పాస్ సంబంధించి 2019కి వెళ్ళి దళితులకు సంబంధించినటువంటి ఒక రాయితీలు విడుదల చేయబడలేక పాపం వాడు అది కొనుకొచ్చుకుంటే ఇప్పుడు 2.5 దగ్గర పడ్డది. అది 50,000 పాపం. ఏమి ఇది పార్ట్ ఆఫ్ దళిత బంధు కాదా? ఇది పార్ట్ ఆఫ్ దళిత బంధు అవుతుందా కాదా అంటున్నా. దళిత లబ్ధిదారుడు అవుతాడా కాడా? ఇది వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇందుకేనా తెలంగాణ కోరుకున్నది? ఇప్పటికైనా ఏది ఇచ్చిందో కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రసంగాలకే పరిమితం కాకుండా ఒక నిర్మాణాత్మకంగా కార్యాచరణ అమలు చేపట్టండి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతామని చెప్పండి. అప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతామని చెప్పండి. నా మంత్రి గారంటే గౌరవం ఉన్నది. అలా జగిత్యాల జిల్లాకు ప్రాతినిధ్యం లభింపబడే విధంగా ఏదైతుందో, మిత్రుడు కొప్పులీశ్వర్ గారికి అవకాశం లభించబడ్డందుకు ఏదైతుందో నేను ఐ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆయన డిప్యూటీ సీఎం ఎలివేట్ చేయాలని చెప్పి నేను కోరుకున్నాను చెప్పండి. ది సీనియర్ మోస్ట్ ఎస్సీ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం ఎలివేట్ చేయాలని చెప్పి నేను కోరుకున్నాను చెప్పండి. కోరుకుంటున్నా కానీ వీళ్ళు మీరేదైతుందో మీ బాధ్యత కర్తవ్య నిర్వహణ లోపల ఏదైతుందో నిర్లిప్తత పనికిరాదు అంటున్నా. నిర్లిప్తత పనికిరాదు అని చెప్పండి. దయచేసి నిర్లిప్తత వీడండి, ప్రజలు హర్షిస్తారు.